అతిగా ఆలోచించడం. చాలా మంది మహిళలు అతిగా ఆలోచిస్తారు. చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి మరీ ఎక్కువగా విశ్లేషిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి మెసేజ్ చేయకపోతే ఎందుకు చేయలేదు? నేను ఏమన్నా తప్పు చేశానా? నాతో మాట్లాడాలనిపించట్లేదా? వంటి అనేక ప్రశ్నలు, ఆలోచనలు కొన్ని సెకండ్స్‌లోనే వాళ్ళ మనసులో తిరుగుతుంటాయి. ఇది ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల, గతం వల్ల, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల వీళ్ళలో స్ట్రెస్ పెరుగుతుంది. ఈ అతి ఆలోచన వల్ల ఏం చేయాలనే స్పష్టత ఉండదు, రాదు. ఆనందం లేక అనవసరంగా రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని గుర్తించి సరైన మార్గంలో ఓవర్ థింకింగ్ నియంత్రించుకోవడం అవసరం. 2. గతాన్ని మర్చిపోలేకపోవడం. బంధంలో గాయపడడం, ద్రోహం ఎదుర్కోవడం, విడిపోవడం, అనుమానాలు ఇవన్నీ కొంతమంది మహిళలు చాలా లోతుగా నాటుకుపోతాయి. ఒక సంఘటన ఎప్పుడో జరిగినా సరే, వాటి జ్ఞాపకాలు తరచూ గుర్తొచ్చి బాధిస్తూ ఉంటాయి. సైకాలజీ ఏం చెప్తుంది అంటే, మెదడులో అమిగడాల్ అనే భాగం ఎమోషనల్ సంఘటనలను ఎక్కువగా గుర్తు చేస్తుందట. ఏదైనా అన్‌ఫినిష్డ్ స్టోరీని ఆడవాళ్ళు పదే పదే ఆలోచిస్తారట. గత అనుభవాల వల్ల కొత్త రిలేషన్‌ని ఈజీగా నమ్మలేరు. గతాన్ని తలుచుకొని అతిగా బాధపడతారు. అయితే గతంలోనే జీవిస్తే భవిష్యత్తుకు వెల్కమ్ చెప్పలేము. గతం ఒక గుణపాఠంలా భావించి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. 3. జాగ్రత్త తీసుకునే మనస్తత్వం ఉండడం. ఈ జాగ్రత్త తీసుకునే మనస్తత్వం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ అవసరాలు, అభివృద్ధులు, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఇతరుల అవసరాలను, సమస్యలు, ఆనందం కోసం నిరంతరం శ్రమిస్తారు. వాళ్ళ విలువని కూడా ఇతరుల అవసరాలు తీర్చడంలోనే చూస్తారు. ఇతరులను సంతోషపెడితే వాళ్ళు చాలా సేఫ్‌గా ఉన్నారనే భావన వాళ్ళకి కలుగుతుంది. దీనివల్ల ఇతరులు బాధపడతారేమో అని నో చెప్పలేరు. తమ అవసరాలు, భావాలను నిర్లక్ష్యం చేస్తారు. సెల్ఫ్ హెల్ప్ లేకుండా సహాయం కూడా అడగలేరు. అయితే ఇతరులకు హెల్ప్ చేయడంలో బౌండరీస్ పెట్టుకోవడం, ఆరోగ్య అభివృద్ధికి సమయం కేటాయించడం, అవసరాల కంటే ముందు మన అవసరాలను తీర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. 4. ఎక్కువ అందుబాటులో ఉన్నవారిని గుర్తించకపోవడం. సైకాలజీ ప్రకారం సాధారణంగానే మనం అందుబాటులో ఎక్కువగా ఉండే వాటిని గుర్తించము. దీనినే సెక్యూరిటీ ప్రిన్సిపల్ అంటారు. మహిళలు మరియు పురుషుల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుందట. కానీ మహిళల్లో ప్రత్యేకంగా సులభంగా దొరకని, అర్థం కాని, అరుదుగా లభించే వాటిని ఎక్కువగా కోరుకుంటారు. అది వస్తువైనా, మనిషైనా, బంగారం అరుదుగా లభిస్తుంది. అయితే దీనివల్ల నిజమైన విలువ ఉన్న వ్యక్తులను విమర్శించడం జరుగుతుంది. ఎప్పుడూ అరుదైన వాటి కోసం చూస్తే రిలేషన్‌లో అస్థిరత ఏర్పడుతుంది. ఒక బంధంలో మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అవైలబుల్‌గా ఉండడం అనేది బలహీనత కాదు అని కోగలగాలి. ఆడవాళ్ళ భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలను తీసుకుంటారు. మహిళలు చాలా సందర్భాలలో లాజిక్ కంటే కూడా ఎమోషనల్ పైనే ఆధారపడతారు. ఎందుకంటే సహజంగానే మహిళల్లో ఎంపతి ఉంటుంది. ఇతరుల బాధ, ఆనందాన్ని కూడా అనుభవించగలుగుతారు. కుటుంబం, స్నేహితులు, సమాజం పట్ల ఎక్కువ బాధ్యత, అనుబంధం కలిగి ఉంటారు. అలాంటి విషయాలు లాజిక్‌గా అస్సలు ఉండరు. అయితే ఇది వీక్‌నెస్ ఎందుకు అయింది అంటే, కొన్ని విషయాలలో మహిళలు తీసుకునే నిర్ణయాలలో లాజిక్ లేకపోవడం వల్ల, తరువాత వాటి వల్ల వారికి బాధపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మహిళలు ఎమోషనల్ థింకింగ్ వల్ల వాళ్ళ మ్యానిప్యులేషన్‌కి గురయ్యి అవకాశం ఉంది. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాకపోయినా, అవి ఇతరులకు అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు మన నిర్ణయాలకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. 5. ఊహకందని అంచనా వేయలేని వ్యక్తులపై ఆకర్షణ ఉంటుంది. కొంతమంది మహిళలకు మిస్టీరియస్‌గా, అనూహ్యమైగా ఉండే వ్యక్తులపై ఆకర్షణ ఉంటుంది. దీనిని సైకాలజీ డోపామిన్ బెస్ట్ నోబెల్టీ క్రేవింగ్ అంటారు. దీనివల్ల వీళ్ళకు అర్థం కాని వాటిని అర్థం చేసుకోవాలనే సవాలు కనిపించే వాటిని భావిస్తారు. అందుకే మిస్టీరియస్ వ్యక్తులపైనే స్పష్టంగా అంచనా వేయలేని వ్యక్తుల మీద వాళ్ళకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే క్యూరియాసిటీ ఈజ్ ఎ నాట్ ఆల్వేస్ కనెక్షన్ అని గుర్తుంచుకోవాలి. అవేర్‌నెస్‌తో ఉండాలి. 6. విమర్శలకు, తిరస్కరణలకు భయపడడం.
మహిళల్లో ఎక్కువగా వాళ్ళ అభిప్రాయాలను ఎక్కడ విమర్శిస్తారో అని, ఎవరైనా వాళ్ళని ఎక్కడ తిరస్కరిస్తారేమో అని ఎక్కువ భయపడతారు. ఇది పెరిగిన వాతావరణం, గతం తాలూకు సమస్యలు మరియు సామాజిక అంగీకారం కోసం వాళ్ళు ఇలా చేస్తారు. దీనివల్ల వాళ్ళు అసలైన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. మంచి నిర్ణయాలను తీసుకోలేరు. వాళ్ళ మీద వాళ్ళకి అసంతృప్తిగా ఉంటుంది. వీటిని అధిగమించాలి అంటే స్వీయ అంగీకారం, బౌండరీస్ పెట్టుకొని మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. 7. సులువుగా దొరకని దాని పట్ల ఆకాంక్ష. సులువుగా దొరకని వస్తువులపై, మనుషులపై ఎవరికైనా ఆశ ఉంటుంది. అయితే అది కొంతమంది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఉన్నదాని విలువ తెలియకుండా పోతుంది. దానికోసం ఆరాటపడడం అనేది రిలేషన్‌లో అసంతృప్తి మరియు సమస్యలను క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్క మహిళ కూడా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. అయితే సామాజిక ఒత్తిళ్లు, గత అనుభవాలు, లోలోపల భయాలు ఆమె పూర్తి వ్యక్తిత్వం బయట పడకుండా చేస్తున్నాయి. పైన చెప్పుకున్న లక్షణాలు అందరిలో కాకపోయినా చాలా మంది ఆడవాళ్ళలో కనిపిస్తాయి. అయితే ఇవి అభివృద్ధికి ఆటంకాలు కావు. మీ బలహీనతలను గుర్తించండి, అంగీకరించండి, జాగ్రత్తగా వాటిని గుర్తించి సమస్యను పరిష్కరించుకోండి. 8. తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం. ఆత్మవిశ్వాసం లోపించడం చాలా మంది ఆడవాళ్ళలో కనిపించే సమస్య. అమ్మాయి పర్ఫెక్ట్‌గా ఉండాలని సమాజం, కుటుంబం, పనిచేసే దగ్గర మహిళలపై ఎన్నో అంచనాలు, ఒత్తిళ్లు రుద్దబడ్డాయి. వీటన్నింటి వల్ల తమని తాము ఎప్పుడో తక్కువ అంచనా వేసుకుంటారు. తమ సామర్థ్యాన్ని పూర్తిగా నమ్మలేరు. ఆత్మవిశ్వాసం వల్ల అవకాశాలు కోల్పోతారు. ఇతరులపై ఆధారపడతారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచిస్తారు. పెద్ద బాధ్యతలను లీడర్స్‌గా పనిచేయడంలో తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు. అయితే పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవడం ద్వారా, మద్దతు ఇచ్చేది వ్యవస్థ ద్వారా మెంటర్ల సహాయంతో ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.